मैं अच्छा चुनाव जीत के आया हूँ। ये कार्यकर्ताओं की मेहरबानी है। మీ కార్యకర్తల దయ వల్లనే మళ్ళీ ఈ స్థాయికి వచ్చారు. ఖైరతాబాద్ డిపాజిట్ రాదు అంటారు, మీరేమంటారు? మన ఖైరతాబాద్ లో మనకు డిపాజిట్ రాదని కొంతమంది ప్రచారం చేస్తారు, మీరేమంటారు? కష్టపడి చూపిస్తారా మనం ఏందో? क्या भाई कुछ लोग बोल रहे था भाई, सब लोग बोलो अहमद भाई, अबे कुछ लोग बोल रहे हैं कि खैरताबाद में अपने को डिपॉजिट नहीं आता कभी, क्या बोलेंगे अपन? बताइए अपनी क्या ताकत है? हमारे बीच में कोई पुराना कोई नया कुछ नहीं है। विजय रेड्डी भी हमारी बच्ची है, आप लोग भी हमारे बच्चे हैं, पूरे अपने लोग मिलके काम करेंगे। मैं इससे पहले हमारे वर्करों को कई 2-3 जगह फिरा था, उनको बोल दिया था मैं खैरताबाद में दौरा नहीं करता हूँ, आप सत्ता बताओ अपने खैरताबाद का क्या है बोल के बोला। क्या भाई बताएंगे नहीं तो मेरे गली गली घुमाएंगे क्या? आपके ऊपर ये बोझ डाल रहा हूँ, मी अंदर मेरी बाధ్యత పెడుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే चरित्र होगी. सिकंदराबाद पार्लियामेंट सिकंदराबाद कॉन्स्टिट्यूंसी का एक हिस्ट्री है. कई सालों से कांग्रेस की गढ़ है, लेकिन हालात के वजह से 1-2 बार हम हार गए. लेकिन अभी वक्त आ चुका है, ये वक्त अगर हमको लेंगे तो फिर कभी ये वक्त अपनी वापस नहीं आएगा. क्योंकि ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించారు రాహుల్ గాంధీ గారు, మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సికింద్రాబాద్ పార్లమెంట్ కు దానం నాగేందర్ అయితే సరైనటువంటి అభ్యర్థి అని ఆలోచించి నేను అడిగాను ముఖ్యమంత్రి గారు, అయ్యా నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకెందుకు అని చెప్పాను. అంటే హైదరాబాద్ సిటీలో కొంచెం మన వ్యాక్యూమ్ ఉంది, నువ్వు సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిస్తే మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం గెలవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతంలో 70 సీట్లు మనం గెలిచాము, నా చేతుల మీదుగా బీఫామ్ ఇచ్చి ఎంతమందిని కార్పొరేటర్ చేశాము, గ్రేటర్ హైదరాబాద్ మళ్ళీ మనం కైవసం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి గారు చెప్తే, కాంగ్రెస్ లో మన పోయినటువంటి వైభవాన్ని పొందాలని మన గుర్తింపు మళ్ళీ ఖైరతాబాద్ ద్వారానే వచ్చింది కాబట్టి మీరు నన్ను గెలిపించారు కాబట్టి దానం నాగేందర్ అయితేనే సరైనటువంటి అభ్యర్థి సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ నన్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మరి రేవంత్ రెడ్డి గారి రికమెండేషన్ మీద నాకు ఇచ్చినందుకు నాకు విశ్వాసం ఉంది. నేను మొన్న కూడా ఫిలిం నగర్ ఇంద్రానగర్ తిరిగిన